ఎరువుల కోసం చిత్తూరు జిల్లా రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో పడిగాపులు కాసిన యూరియా దొరకని పరిస్థితి. కూటమి సర్కార్ హయాంలో అష్టకష్టాలు పడుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరులోని సహకార మార్కెటింగ్ సొసైటీ గోడౌన్ ఎదుట ఉదయం 8 గంటల నుంచే ఎరువుల కోసం బారులు తీరారు. పలు గ్రామాల నుంచి తరలివచ్చిన రైతులు ఎరువులు దొరక్కపోవడంతో ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీజన్లో సరిపడా యూరియా కూడా అందించలేని అసమర్థ ప్రభుత్వమని మండిపడుతున్నారు. ఒక యూరియా మూటకు 2 రోజులు తిరుగుతాను, ఎరువు ఉండదు. ఎరువు ఉంటే ఏవో ఉండడు. అందరి రాసి చదువుకు ఎరువు అయిపోయింది. ఈ రోజు తిరిగి తెల్ల నుంచి టిఫిన్ లేకుండా, మధ్యాహ్నం భోజనం లేకుండా, నీళ్ళు లేకుండా ఒక మూటకు 11 గంటల సేపు ఉంటే దొరకలేదు. మా రైతులు బాధది. దయచేసి ఎరువు రైతులకు సాయం చేయండి. ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం. సొసైటీకి లేదు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. వాడు ఎక్కువ అమ్ముకుంటున్నారు. 300 ఐరాల నుండి వచ్చినాము మేము. మడి నాటి యూరియా లేకుండా అవస్థ పడుతున్నాం. ఇక్కడ ఒక మూట కోసం తెల్లవారి నుండి కాసుకొని ఉన్నాం. ఒక్క మూట దొరకడం లేదండి. ఇలా ఎండల్లో మాడతా నీళ్ళు లేక ఏం లేక ఎండ తిండి లేక ఎందుకు మాడాలి మేము ఈ విధంగా? మాకంటూ సప్లై చేసేదానికి మీకు రైతు గవర్నమెంట్కి లేదా, అథారిటీ లేదా? ఎందుకు చేయకూడదు? ఇట్లా ఎందుకు పెడతారు మమ్మల్ని? రైతుల్ని హింస పెడతా ఉంటారు. రైతు భరోసా కేంద్రంలో కూడా పంపించడం లేదు. మాకు రైరాలకు అయితే రావడమే లేదు యూరియా. ఎందుకు? ఎన్ని రోజులుగా మేము అవస్థలు పడుతున్నాం దొల్ల చల్లకుండా. 2 నెలలు అవుతుంది మడి నాటి, ఇంతవరకు యూరియా వేయడం. ప్రభుత్వం పంపించాలి యూరియా. మాకు సకాలంలో పంపిస్తే ఇంత ఇబ్బందులు లేవు కదా మాకు.